ఇది ఈ విజయం ముందుగా ఊహించితే ఇది నారాయణ గారు దీన్ని ప్రతిపాదన పెట్టారు. దానికి సీతారెడ్డి గారు దానికి ఓకే అంటాం. ఒక మహిళ దాంట్లో సుహసన్న గారిని అది ముందుగా ఊహించిన విజయం. తాత్కాలిక ఎన్నిక మాత్రమే. ఎందుకంటే కనీసం వైసీపీకి ఉండే వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు ఓటింగ్ రాలేకపోయారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక మంచి బలంగా తయారైంది. కానీ అపోజిషన్ వాళ్ళు ఈ బాత్తో ఏదో చెప్తున్నారు, మేము ఏదో బెదిరించి అందరం చేసామని. ఎవరు బెదిరించలేదు, వాళ్ళు చేరారు. ఈరోజు లాంఛనంగా మొత్తం సీతారెడ్డి గారి నాయకత్వంలో లోపల ఎన్నిక జరగడం జరిగింది. చాలా అద్భుత మెజార్టీ రావడం జరిగింది. ఈరోజు ఈ విజయం చంద్రబాబు నాయుడు గారిది, అదే రకంగా లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, ఈ పార్టీకి అండాదండ అందిస్తున్నటువంటి మా దైవం నందమూరి బాలకృష్ణ గారిది. అదే రకంగా నెల్లూరు జిల్లాలో వచ్చేటువంటి మంత్రి గారు నారాయణ గారు, అదే రకంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మా సోదరుడు కోటరెడ్డి సీతారెడ్డి గారు ఎంతో చాకచక్యంగా చేసి మా ఓట్లు అన్నీ కూడా మొత్తం పడేటట్టు. వాళ్ళ పార్టీలో కూడా ఒక ఇద్దరు ఓటింగ్ రాలేదంటే ఆ పార్టీ ఎంత వెనకబడిపోయిందో, ఎంత నష్టపోయిందో ఈరోజు ప్రజలకు అర్థమవుతుంది. ఇంకా ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉండదు. ఉండబోయేది 25 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ.